నగరంలోని నాలాలు ప్రమాదకరంగా తయారయ్యాయి. చిన్న చినుకు పడిందంటే చాలు నాలా చుట్టుపక్కల ఉన్న వారంతా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. ఇక పార్సిగుట్ట నాలాలో గల్లంతైన దినేష్ ఆచూకీ ఇంతవరకు దొరక్కపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మనకు ప్రియాంక అందిస్తారు. చిన్న చినుకు పడితే చాలు నగరంలోని కాలనీలు బస్తీలన్నీ కూడా జలమయమవుతాయి. అలాంటిది ఇంకా నాలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా తయారైంది. మొన్న కురిసిన భారీ వర్షాలకు కూడా ఒకరు గల్లంత అవ్వడం జరిగింది. అలాగే మిగతా చోట్ల కూడా గల్లంత అవుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రజెంట్ మనం ఇక్కడ పార్సిగుట్ట దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ ఒక దినేష్ అనే వ్యక్తి గల్లంతై దాదాపుగా 12 రోజులు కూడా పూర్తయింది. ఇంతవరకు కూడా అతని ఆచూకీ లభించకపోవడం అయితే కలకలం రేపుతోంది. ఇటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే రోజులు గడుస్తున్నప్పటికీ ఇటు ఆచూకీ కూడా దొరకలేదు. మరోవైపు చూస్తున్నట్టు కూడా వర్షాలు కూడా ఇంకా కురుస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ఇంతే అధ్వానంగా ఉన్నాయి. నాలాలన్నీ ఇరుగ్గా ఉండడం, అలాగే పక్కనక్కనే ఇల్లులు కట్టడం లాంటివి జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చినుకు పడిందంటే చాలు నాలా అంతా కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. గోడ వరకు కూడా వాటర్ లెవెల్ ఉంటుంది. ఆ సమయంలో ఇటువైపుగా వెళ్లాలంటే కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని నడవాల్సిన పరిస్థితి అయితే ఉంది. నగరంలో చాలా చోట్ల కూడా నాలాలు అయితే ఇంతే అధ్వానంగా ప్రమాదకరంగా తయారయ్యాయి. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకోవట్లయితే కూడా రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు అతడు ఆచూకీ దొరకకపోవడంతో కూడా కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. సో మనతో పాటు ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు. ఇంతవరకు అయితే ఆచూకీ దొరకలేదు. ఇంకా గాలింపు చర్యలు లాంటివి అయితే ఏమన్నా చేపడుతున్నారా? కాల్ చేస్తున్నాం కానీ వాళ్ళు సీదా ఒకటే అంటారు, చెక్ చేస్తున్నాం అని. ఒలిగొండ దాకా పోయినాం ఆటో కట్టుకొని మేమే. దారి మొత్తం చూసుకుంటూనే పోయినాం. ఒక్క జాడ లేదు. ఒక హైడ్రో టీమ్ ఒక్క జాలబిగా మాకు కనిపించలే. వాళ్ళు ఏమైనా అంటే కాల్ చేస్తుంటే మేము చెక్ చేస్తున్నాం అంటారు కానీ మాకేం అట్లా అనిపిస్తలే వాళ్ళు ఉన్నారా లేదని. కొన్ని చెక్ పోస్టుల కాడ నార్మల్ ఉన్నామని చెప్తారు. ఆ చెక్ పోస్టులలో పోయి చెక్ చేసి చూసినవి ఆడబో ఒక మనిషి లేడు. కాళ్ళనే అంటారు చేస్తున్నాం అని. ఇంతకు ఓళ్ళకి చెప్పి ఓళ్ళతో పట్టించుకునేటట్టు ఉన్నదో అర్థం బి అవుతలేదు మాకు. అట్లాంటి పరిస్థితి తీసుకొని వచ్చిరు. ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏమో ఓటు అని చెప్పి ఆ టీం ఈ టీం అని అందరూ వస్తారు. ఇప్పుడేమో ఒక్కరు బి గతి లేరు. స్టార్టింగ్ ఒక్కరోజు వచ్చి ఫోటోలు దిగిన వాళ్ళు అర్ధగంటలు వచ్చిన అనుకున్న మనుషులు బి రాలే ఇప్పటిదాకా. ఓళ్ళని అడగాలి, ఏమనాలి అర్థం అవుతలే. కట్టిన స్కూల్ గోడను అడగాల, లేకపోతే కూలిపోయిన గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి అట్లా పెట్టినాయి ఈ గోడను అడగాల. వాడు జస్ట్ నా కోసం ఏదో మా ఇల్లు గీసాలు అన్నీ ఇట్లా బయటకు వస్తున్నాయి అని చెప్పి నా కోసం వచ్చి ఆ బండి ఆడ పైన పెట్టినందుకు ఇంత పెద్ద శిక్షణ వానికి 3 ఏళ్ళ కొడుకున్నాడు. వానికి అధిక సాయం చేద్దామని ఎమ్మెల్యే కార్పొరేటర్ ఇంతవరకు సపోర్ట్ ఈయనకి రాలే. అంతకీ మేము ఓట్లు వేసేలేమా? లేకపోతే ఈ ఏరియా కాదా? లేదా నాలపక్కకున్న వాళ్ళ జీవితాలు చిన్నయా? ఇట్లా చెప్పాలి మ్యామ్. మాకు ఏం అర్థం బి అయితే లేదు. చూసుకోవట్లయితే కూడా అంటే ఇది నిన్న మొన్నటి సమస్య అయితే కాదు. గత కొన్ని ఏళ్ళుగా కూడా అంటే దాదాపుగా 2010 నుంచి కూడా ఈ నాల సమస్య కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి వర్షం కురిసిందంటే చాలు ఇక్కడ వరద ఎక్కువగా పొంగి పొర్లుతూ ఉంటుంది. అలాగే స్థానికులు కూడా ఈ వరద నీటిలో వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ గోడ పై లెవెల్ కూడా వాటర్ వెళ్తూ ఉంటుంది. అలాగే ఈ నాలలోని మురుగునీరు అలాగే వరద నీరు కలిసిపోయి ఎక్కువగా ప్రవహించి ఇళ్లలోకి కూడా వచ్చి చేరుతూ ఉంటుంది. ఇటు ఇంట్లోని సామాన్లు కూడా చెడిపోతున్నాయని కూడా వీళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా నాలా అంతా కూడా ఇరుకుగా ఉండడం, అలాగే మధ్యలో స్లాబులు లాంటివి కట్టడము, పైన ప్రాంతాల వాటర్ అంతా కూడా మురుగునీరు వరద నీరు అంతా కలిసిపోయి ఎగువ ప్రాంతాల్లోని వాటర్ అన్ని కూడా ఇదే నాలాల నుంచి రావడంతో కూడా ఇంకా సమస్య తీవ్రంగా తయారైంది. చాలా చోట్ల కూడా నాలాల పరిస్థితి అయితే ఇంతే అధ్వానంగా ఉంది. పార్సిగుట్టలో అయితే చూసుకున్నట్లయితే కూడా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి కూడా ఇదే నాలాలోకి అయితే వాటర్ వస్తూ ఉంటాయి. సో ఆ వాటర్ని వేరే సైడ్ మళ్ళించినట్లయితే కూడా కొంతవరకు ఈ ప్రాబ్లం తగ్గే అవకాశం కూడా ఉంది. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఇటు రక్షణ చర్యలు చేపట్టడం లాంటివి వెంటనే చేస్తే బాగుంటుందని, అలాగే ఎక్కడెక్కడైతే ఇక్కడ తప్పిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని, అంటే వాళ్ళ ఆచూకు దొరికే విధంగా చర్యలు చేపట్టాలని ఇంకా వేగవంతం చేయాలని కూడా కోరుతున్నారు. ఎక్కడెక్కడైతే నాలలు ప్రమాదకరంగా ఉన్నాయో ఇలా గోడ లేకుండా ఉన్నాయో అక్కడ వెంటనే ఒక రక్షణ చర్యలు చేపట్టి గోడ కట్టడం లాంటివి కూడా చేయాలని, అలాగే నాలలు ఆక్రమించిన చోట కూడా వాటన్నిటిని వెంటనే మిగతా ఎంతమంది ఎలా ఉన్నాయో అదే స్థాయికి తీసుకురావాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విడుదల స్టార్కేతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.